వెల్కమ్ టు మార్నింగ్ మన్నా. నేటి వాక్య దర్శనం కొరకు కీర్తన గ్రంథం 136వ సంకీర్తన మొదటి చరణం. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరం ఉండును. మరొకసారి ఈ ఉదయకాల సమయంలో కీర్తన గ్రంథంలో నుండి 4 ప్రాముఖ్యమైన సత్యాలు మనం గ్రహించాలి. నెంబర్ 1, ఇట్ ఈజ్ ఏ ప్రైజ్. స్తుతించుట, స్తుతి. ఈ మాటను మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి అన్న మాట మనకు కనిపిస్తూ ఉంది. దేవుడు మన జీవితాల్లో చేసిన ప్రతిదానికి, మేలైన ప్రతిదానికి, సంతోషించదగిన ప్రతిదానికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం. కేవలం స్తుతి అని అంటే పాటలు పాడటం, గంతులు వేయటం, ఆడటం కాదు, కానీ మన హృదయపు స్థితిని దేవుడు తెలుసుకునే కృతజ్ఞతా భావాన్ని కలిగి ఉండటం అన్న విషయాన్ని కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఒకవేళ కుమారుడికి తండ్రి చాక్లెట్ తీసుకుని వస్తే ఆ చాక్లెట్ను చూసి ఆనందించటం కన్నా కూడా ఆ చాక్లెట్ ఇచ్చిన తండ్రిని హత్తుకొనటంలో నిజమైన సంతోషము, నిజమైన కృతజ్ఞత ఉంది అన్న విషయాన్ని మనం గ్రహించాలి. అలాగే మనం కూడా దీవెనలు, ఆశీర్వాదాలు పొందుతున్న ఆశీర్వాదాల కన్నా కూడా ఆశీర్వాదకర్త అయిన దేవుడిని హత్తుకొని ఉండటంలోనే నిజమైన కృతజ్ఞత, నిజమైన స్తుతి ఉంది అన్న విషయాన్ని మనము ఆలోచన చేయాలి. రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఏ పర్సన్, దేవుని వ్యక్తిత్వము. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉండును. ఆయన ఎవరు అనంటే ఆయన వ్యక్తిత్వం కలిగిన వాడు. ఆయన యెహోవా, మన తండ్రి అయిన దేవుడు. మనల్ని కని కొని ఆయనే మనల్ని పోషిస్తున్నాడు అన్న విషయాన్ని మనం గ్రహించాలి. మనకి ఆఫీసులో ఎవరన్నా ఉద్యోగం ఇచ్చిన బాస్ని కేవలం ఆయన ఇచ్చే జీతాన్ని తీసుకుంటూ ఎప్పటికీ బాస్ని చూడకపోతే దానికి అర్థం లేదు. కానీ ఆ ఉద్యోగం ఇచ్చిన, జీతం ఇస్తున్న ఆ బాస్తో ఎప్పటికప్పుడు వ్యక్తిగతమైన రిలేషన్షిప్ ఉంటే అది ఎంత శ్రేష్టంగా ఉంటుందో, అలాగే మనకి వీటిలన్నిటిని అనుగ్రహించే దేవుడు మన తండ్రి. ఆయన మనల్ని కొన్నాడు, ఆయనే మన కాపరి, మన వ్యక్తిగతమైన దేవుడు అన్న విషయాన్ని మనం ఎప్పుడూ జ్ఞాపకం ఉంచుకోవాలి. మూడో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఏ ప్యూరిటీ, పరిశుద్ధత, పవిత్రత. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే యెహోవా దయాళుడు అని రాయబడింది. దయాళుడు అంటే మంచివాడు, గుడ్ అన్న మాట మనకు కనిపిస్తూ ఉంది. దేవునిలో ఏ కోశాన, ఏ వైపున ఆయనలో చెడు లేనే లేదు. ఈ విషయాన్ని మనం గ్రహించాలి. ఆయన స్వభావం అంతా మంచే. ఆ మంచి స్వభావమే ఆయనను పరిశుద్ధుడిగా, పవిత్రుడిగా మన ఎదుటకు తీసుకొని వస్తూ ఉంది. ఉదాహరణకి, ప్రకాశించే సూర్యుడి ఎదుట ఎప్పుడూ చీకటికి తావుండనే ఉండదు. చీకటితో సూర్యుడికి ఎక్కడ పొంతు ఉండనే ఉండదు. ఎందుకంటే సూర్యుని స్వభావమే వెలుగు. అలాగే దేవుని స్వభావమే మంచితనం. ఆయన దగ్గర ఎటువంటి పాపానికి కానీ, అపవిత్రతకి కానీ, చీకటికి కానీ అవకాశం ఉండదు. కాబట్టి దేవుడు పరిశుద్ధుడు అన్న విషయాన్ని మనం గ్రహించాలి. ఫైనల్లీ, ఇట్ ఈజ్ ఏ ప్యాషన్, తీవ్రమైన ప్రేమ. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఆయన మంచితనానికి, ఆయన కృపకు వెనక ఉన్న నేపథ్యం ఏంటి అని అంటే మనతో ఎక్కువైన మక్కువ కలిగి ఉండటమే అన్న విషయాన్ని మనం గ్రహించాలి. ఒక గొర్రె తప్పిపోతే ఆ గొర్రెల కాపరి రాళ్ళైనా, ముళ్ళైనా వేటిని చూసి వెనకాడకుండా ఆ తప్పిపోయిన గొర్రెను వెతుక్కుంటే ఎలా వస్తాడో, నశించిపోతున్న మన కొరకు యేసుక్రీస్తు పరలోకం నుండి వెతుక్కుంటా వచ్చాడు. అందులో తీవ్రమైన ప్రేమ, కల్మషం లేని ప్రేమ కనిపిస్తుంది అన్న విషయాన్ని మనం గ్రహించాలి. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడవు తండ్రి, మరొకసారి నీ దయాళత్వమును బట్టి, నీ కృపను బట్టి, నీ పవిత్రతను బట్టి మరొకసారి నిన్ను మాత్రమే స్తుతిస్తూ ఆరాధిస్తూ యేసుక్రీస్తు శక్తి కలిగిన నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.